ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో రేపటి నుండి పవిత్రోత్సవాలు. వేడుకగా సేనాధిపతి ఉత్సవం, శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధ్యాత్మిక పర్యటన. కపిలతీర్థం, కంచి మఠాలను సందర్శించిన నారా చంద్రబాబు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు. తిరుచి ఉత్సవంలో శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యానుగ్రహం. శ్రీకాళహస్తిలో వైభవంగా యాళి వాహన సేవ. వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామికి భక్తుల నీరాజనం. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు బంగారు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నీవే కా చెప్పజూప నీవే, నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా చెప్పజూప నీవే, నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా అనంతరం ఆలయ అర్చకులు, ఆగమ పండితులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించి అంకురార్పణ చేశారు. ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం దర్శించుకున్నారు. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకున్నారు. అనంతరం ఉపాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలయ అర్చకులు మణిస్వామితో మాట్లాడుతూ ఆలయంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు,
శైవాగముక్తంగా జరిగే వైదిక క్రతువులు, ఉత్సవాలు, ఊరేగింపుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కపిలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు. పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం తిరుపతిలోని వినాయక నగర్లో ఉన్న కంచికామకోటి పీఠంను శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. పీఠం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి పీఠం ప్రతినిధులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆపై మహాపాదుకా మండపంలో కంచికామకోటి పీఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంచికామకోటి పీఠాధిపతితో సనాతన ధర్మ ప్రచారం, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కంచికామకోటి పీఠాధిపతులు ముఖ్యమంత్రికి కొన్ని సూచనలు చేస్తూ ధర్మ ప్రచారానికి మరింత ప్రాధాన్యతనివ్వాలని, తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆ తర్వాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వెంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ శోభతో మెరుస్తోంది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులు తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి యాళి వాహన సేవను నిర్వహించారు. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలోని శ్రీ చెంగల్వరాయ స్వామి ఉపాలయంలో అర్చకులు యాగశాల క్రతువులను పూర్తి చేశాక వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి వారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి యాళి వాహనంపై వెంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో చెంగల్వరాయస్వామి యాళి వాహన సేవ వేడుకగా సాగింది. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు
శరవణమునకు గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు కుమారుడవు శివ కుమార స్వామి శరవణ భవ సకల అంతర్యామి. 6 చక్రముల నల్లుకు నీవు నాద సర్పమా నమో నమామి. దేవసేననాథ వల్లిపతి స్కంద గురుగుహ నమో నమామి. స్కంద గురుగుహ నమో నమామి. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళామండపంలో బంగారు పద్మపీఠంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి తేజోమయ ఉత్సవ మూర్తిని స్వర్ణ మణిమయ తిరువాభరణ భూషితంగా సర్వలోక రక్షాంకరిగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా ఆగమ ఉపచార కైంకర్యాలతో పూజలు నిర్వహించి సహస్రనామార్చన యుక్తంగా కుంకుమార్చనలతో లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని మంగళకరంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ సామూహిక కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను మహామంగళ నీరాజు సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చల్లని తల్లి శ్రీ గంగానమ్మ తల్లి శాఖాలలో దివ్య శోభితంగా అనుగ్రహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ఆద్యంతం ఆకుకూరలు, కూరగాయలతో శాఖ శోభితంగా అలంకరించారు. అనంతరం అర్చకులు అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అందంగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో లోక కళ్యాణాన్ని కోరుతూ శ్రీ లలితాదేవి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శాకంబరిగా కొలువు తీరిన గంగానమ్మ తల్లి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. మమతల పెన్నిధిని శుభ సన్నిధి మరువము నిను మేమేనాడు నీ కను పాపల పోలిన వారము తల్లి మమ్ముల కాపాడు. మాయిల వేలుపు నీవను కొంటిమి నీ పదయుగముల నమ్మితిమి నిరతము నిన్నే నిర్మల మనమున నియమ నిష్టలతో కొలిచితిమి. అదేవిధంగా విజయవాడలోని కస్తూరిబాయిపేటలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కుంకుమ పూజలు జరిగాయి. అర్చకులు ఆషాఢమాస పూజలలో భాగంగా గర్భాలయంలో వేంచేసిన భక్తుల కల్పతరువు శ్రీ ముత్యాలమ్మకు ఆరాధనలు జరిపి చూడ చక్కగా అలంకరించారు. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఏనుగొండ గుట్టపై ప్రమోదగిరి ఉత్తరాది మఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం ఘనంగా జరిగింది. ఆషాఢ శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు మఠంలోని స్వామివారి గర్భాలయంలో పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో శ్రీనివాసమూర్తికి అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన సహితంగా హారతులు సమర్పించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నారాయణ జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మండల పూజలు వేడుకగా జరిగింది. ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠ చేసి
41 రోజులు పూర్తయిన సందర్భంగా ఆలయంలో విశేష క్రతువులు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు జరిగాయి. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద వెలిసిన మహిమాన్విత గ్రామ దేవత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో మంగళ గౌరీ వ్రత పూజలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాస ఉత్సవాలలో భాగంగా ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆ తర్వాత శ్రీ పొన్ని అమ్మకు మంగళకర ద్రవ్యం పసుపు పుష్పమాలలతో పాటు నిమ్మకాయల హారాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించారు. ఆపై పసుపు గౌరమ్మను మండపంలో కొలువు తీర్చి దీపారాధన, గణపతి ఆవాహన, వరుణ పూజలు జరిపారు. అనంతరం శ్రీ లలితా సహస్రనామాలతో, శ్రీ సూక్త, మహాలక్ష్మి అష్టోత్తరాలతో మహిళలు మంగళగౌరి వ్రతాలను జరుపుకున్నారు. అనంతరం మధుర పదార్థాలను అమ్మవారికి నివేదన చేసి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలకు మంగళగౌరి వ్రత కంకణాలను పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవాలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. ఆషాఢమాస ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి నిర్వహించిన శాకంబరి పూజలలో భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. అమ్మవారిని, ఆలయ పరిసరాలను వర్ణమయ కూరగాయలు, ఫలాలతో అందంగా అమర్చి అలంకరించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా కేంద్రంలో భానుగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాత్మిక నందనవనాన్ని తలపించింది. ఆషాఢమాసం సందర్భంగా ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహిస్తున్న శాకంబరి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ఆకుకూరలు, కూరగాయలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇక శాకంబరి పూజలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి అర్చకులు నిత్య ఉపచారాలను నిర్వహించి శాఖలతో అలంకరించి హారతులు అందజేశారు. అదేవిధంగా కాకినాడ జిల్లా తుని పట్టణంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ తల్లికి శాకంబరి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. రావి చెట్టులో స్వయంభూగా వెలిసిన అమ్మవారికి అర్చకులు రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో చూడ చక్కగా అలంకరణ చేసి పుష్పాలతో అర్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని శాఖలలో దర్శించి నీరాజనాలు సమర్పించారు. కడప నగరం ఆకుల వీధిలో నిలవైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పరమశివుడికి రుద్రాభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న పరమశివుడికి పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేశారు. అనంతరం 50 రకాల కూరగాయలతో అమ్మవారిని, గర్భాలయాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శ్రీచక్రానికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పరమశివుని అభిషేకంలో దర్శించి శాఖలలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని సేవించి తరించారు.
ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో కొలువు తీరిన అమ్మవారి దివ్యమంగళమూర్తికి నిత్యారాధనలు నిర్వహించారు. ఆ తర్వాత కూరగాయలతో చూడ చక్కగా అలంకరించి సహస్రనామాలను పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆలయ పరిసరాలను కూరగాయలతో చక్కగా అలంకరించారు. భక్తులు భక్తి సంకీర్తనలు, సహస్రనామ పారాయణం, భజనలతో అమ్మవారిని సేవించి తరించారు. విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బాపురం గ్రామంలోని రామాలయంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఆలయంలో పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత నూతన వస్త్రం, దాణా సమర్పించి గోమాతకు హారతులు అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రామాలయం ప్రాంగణంలో ప్రణమిల్లి భక్తులు అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం సీతారాం నగర్లో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలమే అర్చకులు గర్భాలయంలో వేంచేసిన దేవేరి సమేత స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత తులసి దళార్చన జరిపి ఆభరణాలు, పుష్పమాలలు, తులసి హారాలతో కళ్యాణ వెంకటేశ్వరుడికి ప్రత్యేక అలంకరణలు చేశారు. అష్టోత్తర శతనామావళి జరిపి నివేదన, మంగళహారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యాదగిరీసుని సన్నిధిలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై వెంచేపు చేసి మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ఊంజల మండపంలో అమ్మవారిని వెంచేపు చేసి పాంచరాత్ర ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. భక్తులు ఆండాళ్ అమ్మవారి పూజా కైంకర్యాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆషాఢమాసం సందర్భంగా అప్పన్న సన్నిధిలోని బేడా మండపంలో పల్లకీపై అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వశోభిత దివ్యాలంకరణలో కొలువు తీర్చారు. అనంతరం అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ ఆరాధనలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవార్లకు బేడా మండప ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం జరిగింది. అనంతరం దివ్య ప్రబంధం, సాతుమొరలతో ఆస్థానం నిర్వహించారు. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ ఆరాధన ఘనంగా జరిగింది. ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవునికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం ఆషాఢమాసం అష్టమి తిథిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పరిమళ భైత ద్రవ్యాలు, పంచామృతాలు, పండ్ల రసాలతో శాస్త్రోక్తంగా అభిషేకాదులను నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా పుష్పమాలలు, వడమాలలు, నిమ్మకాయ హారాలతో సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.